వడా కర్రీ తయారు చేయ విధానం. ముందుగా శనగపప్పుని 5-6 గంటల పాటు నానబెట్టి ఒక మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా సోంపు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బరకగా చేసుకున్న పేస్ట్ని ఇడ్లీ స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయ ముక్కలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, కరివేపాకు, వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా కారం వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసి పుదీనా ఆకు, గరం మసాలా వేసి ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు వడల ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. చక్కగా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి చివరగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా దోసతో కానీ ఇడ్లీతో కానీ వడ్డించుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.